భక్తులారా నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశివారికి ఏలినాటి శని 3వ దశ ముగిసే సమయానికి ముందు భగవంతుడు వారికి 5 సంకేతాలను చూపిస్తాడు. ఆ 5 సంకేతాలు ఏంటి, వాటి అర్థం ఏమిటి, ముందుగానే తెలుసుకొని ఎలా జాగ్రత్త పడాలి, ఈ వివరాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య విశ్లేషణలను, అలాగే మీ జీవితంలో ఎటువంటి దేవతారాధన మీకు దైవానుగ్రహాన్ని తీసుకుని వస్తుంది, అలాగే ఎటువంటి నియమాలు మీరు పాటించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. తులారాశి జాతకులారా, ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు కేవలం రాశి ఫలితాలు మాత్రమే కాదు, మీ జీవితానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం గురించి. శని భగవానుడు అంటే చాలా మందికి భయం. కాని నిజానికి శనిదేవుడు శిక్షించేవాడు కాదు, కర్మను బట్టి ఫలితాన్ని ఇచ్చే న్యాయాధిపతి. మనం చేసిన మంచి పనికి మంచి ఫలితం, చేసిన తప్పుకు పాఠం నేర్పే దైవశక్తి. ఏలినాటి శని 3 దశల్లో ప్రయాణిస్తుందని జ్యోతిష్య శాస్త్రం మనకు చెబుతుంది. మొదటి దశలో పరీక్షలు, 2వ దశలో కఠినమైన అనుభవాలు, 3వ దశలో నేర్చుకున్న పాఠాలకు తగ్గట్లుగా ఫలితాలు కనిపించటం ప్రారంభమవుతుంది. అయితే 3వ దశ పూర్తయ్యే ముందు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు జీవితంలో కనిపిస్తాయి. అవి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వాటి అర్థం తెలుసుకొని మన ప్రవర్తనలో మార్పు తీసుకురావటం ముఖ్యం. తులారాశివారికి గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఒత్తిడులు, ఉద్యోగంలో అనిశ్చితి, వ్యాపారంలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, మనసులో ఆందోళన, ఇవన్నీ ఒకేసారి వచ్చినట్లుగా మీకు అనిపించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో వచ్చి ఉండవచ్చు. అలాంటి సమయంలోనే శని మనిషిని మరింత బలంగా తయారు చేస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. బంగారాన్ని అగ్నిలో కాలిస్తేనే అది మరింతగా మెరుస్తుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనిషిని మరింత పరిపక్వుడిగా మారుస్తాయి. అయితే ఈ కష్టాల కాలం ముగిసే ముందు భగవంతుడు కొన్ని సంకేతాల ద్వారా సిద్ధంగా ఉండు అనే సందేశాన్ని ఇస్తాడు. అలాంటి సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సంకేతం, వరుసగా ఒకే తరహా కలలు రావటం. ఒకే దేవాలయం కలలో కనిపించటం, శివలింగం దర్శనం కావటం, హనుమంతుని రూపం కనిపించటం, పాములు కనిపించటం, లేదా పవిత్రమైన నది, దీపం, గంట శబ్దం వంటి కలలు పదే పదే రావటం. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఇవి మనసులో మార్పు ప్రారంభమైందని సూచించే సంకేతాలు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వెంటనే భయపడకండి, వాటిని శుభసూచనగా భావించండి. కాని అదే సమయంలో మన ప్రవర్తనను పరిశీలించుకోవాలి. ఎవరికైనా నేను అన్యాయం చేశానా, తల్లిదండ్రులను బాధపెట్టానా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు ముందుగా మన మనస్సును మార్చి తర్వాత మన జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి ఈ సంకేతం కనిపించినప్పుడు ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, శనిదేవుణ్ణి ప్రార్థించటం, అవసరమైన వారికి సహాయం చేయటం, ఇటువంటి సత్కార్యాలు చెయ్యాలి. ఇక 2వ సంకేతం మీ జీవితంలో ఇప్పటికీ ప్రారంభమై ఉండవచ్చు. తులారాశివారికి ఏలినాటి శని 3వ దశ ముగియటానికి ముందు 2వ సంకేతం జీవితంలో అకస్మాత్తుగా మనుష్యుల మార్పు. ఇది చాలామందికి అర్థం కాని సంకేతం. కొన్ని సంవత్సరాలుగా మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా దూరమవటం, కొందరు కారణం లేకుండానే మీతో మాట్లాడటం మానేయటం, మీ మంచిని కోరుకునే నిజమైన వ్యక్తులు మాత్రం నెమ్మదిగా మీ జీవితంలోకి రావటం. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలామంది బాధపడతారు. నేను ఏ తప్పు చేయలేదు, అయినా ఎందుకు అందరూ నాకు దూరమవుతున్నారు అని ఆలోచిస్తారు. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ప్రతి విడిపోవటం శాపం కాదు, కొన్నిసార్లు అది కొత్త ప్రారంభానికి సిద్ధం చేసే ప్రక్రియ. మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు. అదే సమయంలో మీకు సరైన దారి చూపే వ్యక్తులు, మంచి స్నేహితులు, గురువులు లేదా మీ మేలు కోరుకునేవారు పరిచయం కావచ్చు. శని ప్రభావం మనిషికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది అంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరం పాటించాలి. ఈ దశలో మీరు ఒంటరిగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కాని అదే ఒంటరితనం
మీలో ఉన్న శక్తిని గుర్తించే అవకాశాన్నిస్తుంది. అందుకే ఈ సమయంలో ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించటానికి ప్రయత్నం చేయండి. మనసులో కోపం, అసూయ, ప్రతీకారం ఉంటే ఆ భారాన్ని మీరు మోస్తారు. క్షమించడం వల్ల ముందుగా మీకే ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి సమయంలో శనివారం రోజున వృద్ధులకు సహాయం చేయటం, కాకులకు ఆహారం వేయటం, నల్ల నువ్వులను దానం చేయటం వంటి ఆచారాలు పాటించాలి. ఇక ఇప్పుడు 3వ సంకేతం ఏమిటంటే చిన్న చిన్న అడ్డంకులు కాని పెద్ద ప్రమాదాలు తప్పిపోవటం. ఈ సంకేతాన్ని చాలామంది గుర్తించలేరు. ఉదాహరణకి మీరొక పని కోసం బయటకు వెళ్ళాలి అనుకుంటారు, కాని ఏదో కారణంగా ఆలస్యమవుతుంది. మొదట కోపం వస్తుంది, తర్వాత అదే సమయంలో జరిగిన ఒక ప్రమాదం గురించి మీరు తెలుసుకుంటారు. లేదా మీరు ఎక్కాల్సిన వాహనం మిస్ అవుతుంది, తర్వాత ఏదో అనుకోని ఇబ్బంది ఆ వాహనానికి ఎదురైనట్లు తెలుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మీరు చెయ్యాలనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోతుంది. కొంతకాలం తర్వాత అదే పని ఆగిపోవటం వల్ల మీకు నష్టం తప్పిందని మీకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి అనుభవాలను దైవరక్షణకు సంకేతంగా చెబుతారు. అయితే ప్రతి సంఘటనకు ఇదే కారణమని ఖచ్చితంగా చెప్పలేం. జీవితంలో అనేక సంఘటనలు సహజంగా కూడా జరుగుతాయి, కాని ఈ అనుభవాలు మీలో ఒక ఆలోచనను కలిగిస్తాయి. ప్రతి ఆలస్యం కూడా చెడు కాదు, కొన్నిసార్లు అది మన మంచికే కావచ్చు. శని మనిషిని తొందరపాటు తగ్గించి సహనం నేర్పుతాడు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి, కోపంతో మాట్లాడకండి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలు విని వెంటనే పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే శని ఇచ్చే పెద్ద వరాల్లో ఒకటి వివేకం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ సంకేతం చాలామంది జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా ఉంటుంది. తులారాశివారికి ఈ సంకేతం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో దాగి ఉన్న సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ 4వ సంకేతం ఏమిటంటే ఆధ్యాత్మికత వైపు మనసు మల్లటం. ఇంతకు ముందు దేవాలయానికి వెళ్లాలనే ఆసక్తి లేకపోయినా ఒక్కసారిగా భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అనిపించటం, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం లేదా నవగ్రహాల దర్శనం చెయ్యాలని అనిపించటం, భక్తి గీతాలు వినాలనిపించటం, ధ్యానం లేదా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోవాలనే కోరిక కలగటం. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఇవి అంతర్మనస్సులో మార్పు ప్రారంభమైన సంకేతాలు. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు వాటి ద్వారా తనకు తాను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అప్పుడు భౌతిక విషయాల కంటే మనశ్శాంతి గొప్పదని అనిపించటం ప్రారంభమవుతుంది. ఈ దశలో మీరు గమనించే మరొక విషయం ఏమిటంటే ఇంతకు ముందు చిన్న విషయాలకే కోపం వచ్చేది, ఇప్పుడు అదే విషయాన్ని మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నారు. ఇంతకుముందు ఇతరుల విజయాన్ని చూసి బాధపడేవారు, ఇప్పుడు వారికి మంచే జరగాలి అని కోరుకునే మనసు ఏర్పడుతుంది. ఇది శని ఇచ్చే గొప్ప పాఠాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. వినయం ఉన్న చోటే దైవానుగ్రహం నిలుస్తుందని పెద్దలు చెబుతారు. ఈ సమయంలో ప్రతి శనివారం సాధ్యమైనంతవరకు శనిదేవుణ్ణి ప్రార్థించటం, పేదలకు అన్నదానం చేయటం, వృద్ధులను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం వంటి సత్కార్యాలు చేయాలి. ఇప్పుడు చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5వ సంకేతం గురించి కూడా తెలుసుకుందాం. ఆ 5వ సంకేతం ఏమిటంటే కష్టాల మధ్య ఆశాకిరణం కనిపించటం. ఇది చాలా ప్రత్యేకమైన సంకేతం. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలడం, ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశం రావటం, వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించటం, కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత పెరగటం, ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడటం, ఆరోగ్యం గురించి మంచి వార్తలు వినటం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు కనిపించటం ప్రారంభమవుతుంది. ఇవి ఒక్కరోజులో అద్భుతాలు జరుగుతాయని కాదు, కాని చీకటి తర్వాత తెల్లవారినట్లుగా జీవితంలో కూడా ఆశ నెమ్మదిగా తిరిగి వస్తుంది. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. శని భగవానుడు మన కర్మను బట్టి ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతాయి. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి పనులు, నిజాయితీ, కష్టపడి పని చేయటం, ఇతరులకు సహాయం చేయటం ఇవే నిజమైన పరిహారాలుగా భావించబడతాయి. తులారాశివారికి ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక పరివర్తన కూడా కావచ్చు. మీ జీవితంలో ఈ 5 సంకేతాల్లో ఏదైనా కనిపిస్తే భయపడకండి. ప్రశాంతంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి, భగవంతుడిపై విశ్వాసంతో పాటు మీ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించండి. ఎందుకంటే కష్టాలు శాశ్వతం కావు, అలాగే సుఖాలు కూడా శాశ్వతం కావు. కాని ధైర్యంగా సద్గుణాలతో జీవించిన వ్యక్తి మాత్రం ప్రతి పరిస్థితిని అధిగమించగలడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. శుభం భూయాత్. శ్రీ శనేశ్వర భగవానుడి కృప, పరమేశ్వరుడి కృప
మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శనిదేవ్.